హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్ చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇలా కొత్తిమీరని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోనే ఒక పిడికిడంతా పుదీనా కూడా వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ ఇలా చిలుకలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక ఇంచు అల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టుతో కూడా వేసుకొని కొద్దిగా మిక్సీ మెదిగేంతవరకు కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. తర్వాత ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇలా పోపు దినుసులు ఆవాలు జీలకర్ర, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, పచ్చెనగపప్పు 1 స్పూన్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 10 జీడిపప్పు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలి. జీడిపప్పు కొద్ది కలర్ మారిన తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఇలా చిటపట ఆడిన తర్వాత చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ గ్రేవీని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పడుతుంది ఇలా దగ్గర వచ్చేంత వరకు. తర్వాత ఇక్కడ నేను బాస్మతి రైస్ ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. రైస్ వేసేసుకొని నిదానంగా కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కొత్తిమీర రైస్లో కూడా ఎప్పుడైనా కూడా కొద్దిగా పుదీనా యాడ్ చేస్తేనే టేస్ట్ సూపర్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. వేరే లెవెల్ టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.